ఇప్పుడు మనం ఒక చిన్న ప్రయోగం ద్వారా ఏ వస్తువులు అయస్కాంతానికి ఆకర్షించబడతాయో, ఏవి ఆకర్షించబడవో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ టేబుల్ మీద ఏమేమి ఉన్నాయో చూడండి. ఒక చెక్క ఫోర్క్, కొవ్వొత్తి, కొన్ని మేకులు, స్టీల్ వైర్, పెన్, బాటిల్ క్యాప్ మరియు ఒక మెటల్ స్క్రూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని ఇక్కడున్న వస్తువులలో వేటిని ఇది ఆకర్షిస్తుందో పరీక్షిస్తాను. ఇప్పుడు నేను ఈ దండాయస్కాంతాన్ని చెక్క ఫోర్ దగ్గరగా తీసుకెళ్తాను. చూడండి, అయస్కాంతం దగ్గరగా పెట్టినా కూడా అది అస్సలు కదలడం లేదు, అంటే ఆకర్షించబడలేదు. అదే అయస్కాంతాన్ని ఇప్పుడు నేను కొవ్వొత్తికి దగ్గరగా పెడుతున్నాను. చూడండి, కొవ్వొత్తి కూడా ఆకర్షించడం లేదు. ఇప్పుడు నేను అయస్కాంతాన్ని పెన్ దగ్గరగా పెడుతున్నాను. చూడండి, ఇది కూడా ఆకర్షించలేదు. అలాగే బాటిల్ క్యాప్ మరియు వైర్, ఇవి కూడా ఆకర్షించడం లేదు. చూసారా? ఈ వస్తువులేవి అయస్కాంతానికి అతుక్కోలేదు. ఈ విధంగా అయస్కాంతానికి ఆకర్షించబడని పదార్థాలని మనం అనయస్కాంత పదార్థాలు, నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు మనం మిగిలిన వాటిని కూడా టెస్ట్ చేద్దాం. అయస్కాంతాన్ని ఇనుప మేకలకి దగ్గరగా తీసుకెళ్దాం. చూడండి, అవి వెంటనే గాల్లోకి లేచి మరి అయస్కాంతానికి అతుక్కున్నాయి. ఇప్పుడు మనం అయస్కాంతాన్ని మెటల్ స్క్రూ దగ్గరికి కూడా తీసుకెళ్దాం. చూడండి, ఇది కూడా బలంగా అయస్కాంతానికి అతుక్కుంది. ఎందుకంటే ఇవి ఇనుము లేదా కోబాల్ట్ వంటి లోహాలతో తయారయ్యాయి. కాబట్టి ఏ పదార్థాలైతే అయస్కాంతానికి ఆకర్షించబడతాయో వాటిని మనం అయస్కాంత పదార్థాలు, మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అని అంటాం.